కోత విస్తారమే కానీ పని వాళ్ళు కొద్దిగా ఉన్నారు. సో ది హార్వెస్ట్ ట్రూలీ ఈజ్ ప్లెంటియస్ బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. సో దేవుడికి పని వాళ్ళు చాలా కొద్దిగా ఉన్నారు, కోత విస్తారంగా ఉంది. సో మొత్తం భూలోకంలో 800 కోట్ల జనాభా, 800 కోట్ల జనాభా, హార్డ్లీ ఒక 100-200 కోట్ల జనాభా మాత్రమే నమ్ముకుంటున్నారు దేవుణ్ణి. అందులో సగము అటు ఇటుగానే ఉంటున్నారు. అందులో సగము ఆత్మీయంగా బలపడిన వాళ్ళు లేరు. సో కోత మాత్రం చాలా విస్తారంగా ఉంది. సో దేవుడు చెప్పాడు, నేను అతి సమీపంగా ఉన్నాను, నేను త్వరలో భూలోకానికి వస్తాను, రెండో రాకడ సమయానికి మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నేను తీసుకెళ్తానని ఆయన వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు. ఎందుకు లేట్ అవుతుంది మరి? ఎందుకంటే ఇంకా పని చాలా ఉంది, ఎందుకంటే ఇంకా రక్షించబడాల్సిన ఆత్మలు చాలా ఉంది. సో ఒకటండి, మనం ఆకలితో ఉన్నప్పుడు ఎవరైనా మనకు భోజనం పెడితే, మన ఆకలి తీరిన తర్వాత మనము 10 మంది ఆకలితో ఉన్న వాళ్ళకు భోజనం పెట్టాలి. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయము చేస్తే, మనం సహాయము తీరిన తర్వాత అదే సహాయము 10 మందికి చేయాలి. మనము అగ్నిలో రక్షించబడిన తర్వాత మనం మౌనంగా ఉండక ఇంకా 10 మందిని అగ్నిలో నుంచి రక్షించబడాలి. అర్థమవుతుందా అండి? మనం అందరము ఏ సహాయం పొందుకున్నామో అది 10 మందికి మనం పంచాలి. ఇప్పుడు మనందరము రక్షణ సహాయం పొందుకున్నాము, మనందరము అగ్నిలో నుంచి లాగబడ్డాము, మనందరము రక్షించబడ్డాము. రక్షించబడిన తర్వాత మనం మౌనంగా ఉండక 10 మందిని రక్షించేలాగా మనము ఉండాలి. అలా మారాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే కోత విస్తారమే కానీ చాలా ఉంది కోత కోయాల్సింది. ఈ భూలోకంలో కోత మాత్రం చాలా ఉంది, కానీ పని వాళ్ళు కొద్దిగా ఉన్నారు. నమ్మకమైన పని వాళ్ళు దొరకట్లేదు దేవుడికి. ఆ పని వాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మీలో ఎవరికైతే ఆశ ఉందో, నేను దేవుడి సేవకు వాడబడాలి అనే వాళ్ళు ప్రార్థించుకోండి. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించుకోండి. అయ్యా, నేను పనికి సిద్ధంగా ఉన్నాను, నాకు పని అప్పజెప్పు నాయనా అని అడగండి. దేవుడు తప్పకుండా పనిని అప్పజెప్తాడు. అందుకే దేవుని మనం అడగాల్సింది ఏంటంటే, నీకు నచ్చిన పాత్రలాగా మలుచుకొని, ఫస్ట్ మనల్ని ఏం కావాలి? ఆయనకు నచ్చిన పాత్రలాగా మలుచుకొని నీకు ఉపయోగపడే పాత్రలాగా నన్ను వాడుకో ప్రభు అని అడగాలి దేవుణ్ణి. సో అప్పుడు ఆయనకు నచ్చిన పాత్రలాగా మనల్ని కడుగుతాడు, మనల్ని మలుచుకుంటాడు, అప్పుడు తర్వాత వాడుకుంటాడు. ఒకటే అండి, యేసు ప్రభు వారు రాకముందుకు దేవుడు డిసైడ్ చేసేవాడు. సో వీళ్ళు యాజకులుగా ఉండాలి, వీళ్ళు పని వాళ్ళు లాగా ఉండాలి, వీళ్ళు ప్రవక్తల్లాగా ఉండాలని దేవుడే డిసైడ్ చేశాడు. ఎప్పుడు? యేసు ప్రభు వారు రాకముందుకు. యేసు ప్రభు వారు శిలువ మరణం తర్వాత ఈ బాధ్యత ప్రతి ఒక్క రక్షణ పొందిన వాడి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. సో ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉందండి. సో చాలా మందికి నేను అర్హున్నా దేవుణ్ణి సేవ చేయడానికి, నాలో ఆ అర్హత ఉందా అని అందరు అనుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు శిల్వ మరణం పొందిన తర్వాత ఆయన అవరోహణం అయ్యే ముందు ఆయన ఒకటే చెప్తాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్తాడు. సో ఈ బాధ్యత, ఈ భారము రక్షించబడిన ప్రతి ఒక్కరి మీద ఉంటదండి. అందరూ కూడా చేసుకోవచ్చు దేవుడి సేవ. సో సువార్త, ఆయన గురించి ప్రకటించడంలో తప్పు లేదు. ఒక యేసు ప్రభు వారు ఉన్నారు, ఆయన లోక రక్షకుడు, ఆయన మానవాళిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మనిషి కోసం ప్రాణం పెట్టాడు. నరకానికి వెళ్లాల్సిన ఆత్మలన్నిటిని పరలోకానికి తీసుకెళ్తాడు అని ఇలా మనం రక్షణ సువార్త ఇవ్వడంలో తప్పు లేదు. అది బాధ్యత అందరి మీద ఉంది. దీన్ని ఇవాంజలిజం అంటారు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఒక రిస్ట్రిక్షన్ అనేది లేదు. సో అందుకే కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. సో మీలో ఎంతమంది అయితే దేవుడి సేవ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ప్రార్థించండి. ఫస్ట్ ఒక 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి నలగొట్టుకొని చితగొట్టుకొని అప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అప్పుడు ప్రార్థించడానికి, వాక్యం బోధించడానికి అర్హులుగా దయచేయమని అడగండి. దేవుడు ఇస్తాడు. ఆ అధికారం ఇచ్చిన తర్వాత మీ చుట్టుపక్కన వాళ్ళను, మీ బంధువులను, మీ స్నేహితులకు, మీరు లేకపోతే మీ నైబర్స్ కి, లేకపోతే మీ యొక్క సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకు అది రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే ఒకసారి మనం రక్షించబడిన తర్వాత మౌనంగా ఉండక ఇంకా 10 మందిని ఎలా రక్షించాలి అని ఆలోచించాలి, దేవుడిని అడగాలి. దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. అందుకే ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీలో నుంచి అందరూ కూడా సేవకులు బయట రావాలి, సేవకులు బయటపడాలి, సేవకులుగా తయారు కావాలి. ఎంతసేపు మనం ఇంకా ఎక్కువ రోజులు వినేవాళ్ళిగా కాకుండా ఇక మనం కూడా చెప్పేలాగా, మనం కూడా ఆత్మ రక్షించబడ్డ వాళ్ళలాగా కాకుండా మనం కూడా 10 ఆత్మలను రక్షించే వాళ్ళలాగా అందరూ తయారు కావాలి.
దీనికోసం నువ్వు ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదు, ఇంటి పని వంట పని మానేయాల్సిన అవసరం లేదు, నీ బిజినెస్ మానేయాల్సిన అవసరం లేదు. ఇటు బిజినెస్ చేసుకుంటూ సువార్త ప్రకటించుకో, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసుకో, లేకపోతే ఇంటి పని వంట పని పిల్లల్ని చూసుకుంటూ ఒక సైడ్ ఇది చేసుకో. సో అలా చేసుకుంటూ వెళ్ళండి. సో పనివారు కొద్దిగా ఉన్నారు. సో దేవుణ్ణి అడగండి, మాకు కూడా పని అప్పచెప్పు ప్రభువా, మీకు నచ్చిన పాత్రలాగా మమ్మల్ని వాడుకోమని అడగండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. సో ఐఎమ్ ఎంకరేజింగ్ యూ. సో చూద్దాము మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు. సో సమాజ మందిరాలలో యేసు ప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేసుకునేవాడు, డే అంతా కూడా సమాజ మందిరాలకు అంటే సంఘాలకు వెళ్ళేవాడు, బోధించేవాడు, రాజ్య సువార్త. చూసారా, రాజ్య సువార్త ప్రకటించచ్చు, పరలోక రాజ్యం యొక్క సువార్త, రక్షణ సువార్త ప్రకటించాలి. సో నిజమైన సేవ ఏంటిదంటే అండి, మనము వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి, గ్రామాలకు వెళ్ళాలి, దేశాలకు విదేశాలకు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలి, రోగులను స్వస్థతపరచాలి, దయ్యాలను వెళ్ళగొట్టి రావాలి. సో ఇది నిజమైన సేవ, దేవుడి సేవత్ర నిజమైన సేవ. అంతేకాని ఉయ్యాల ఫంక్షన్లు చేసుడు, లేకపోతే గృహప్రవేశాలు చేసుడు, ఇది సేవనే. కానీ అది కంటే ఈ సేవ ఇంపార్టెంట్. చాలా మంది కూడా ఈ ఉయ్యాల ఫంక్షన్ చేసే వాటి మీద, లేకపోతే నామకరణం పెట్టే దాని మీద, లేకపోతే పలక మీద బల్పాలు పెట్టి దిద్దేలాగా అక్షరాభ్యాసం చేసే సేవ లాగా చాలా మంది ఉండిపోతున్నారు. అది కాదు నిజమైన సేవ. నిజమైన సేవ అంటే సువార్త ప్రకటించాలి, రోగులను స్వస్థతపరచాలి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాలి. కానీ పలక మీద బల్పం పెట్టి నామకరణాలు చేసుడు, అక్షరాభ్యాసాలు చేసుడు, లేకపోతే అన్నం తినిపించడాలు, లేకపోతే ఉయ్యాల ఫంక్షనాలు చేసేడాలు, లేకపోతే గృహప్రవేశాలు చేసేడాలు, ఇది కాదు నిజమైన సేవ. అది ఒక ఈవెంట్, అదొక యాక్టివిటీ. కొంతమంది సేవకులు వాటికే పరిమితమయ్యారు. సో సువార్త ప్రకటించి ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరచు. సో సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. చూసారండి, సమస్త పట్టణముల యందును గ్రామాల యందును సంచారము చేసెను. సో అలా తిరగాలి. సో సువార్త అంటే ఏంటిది, మనము ఇంటి బయట నుంచి వెళ్ళి చేయాలి. సో సువార్త ప్రకటించాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయండి, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి, దేవుడితో గడపండి. దేవుడితో గడిపిన తర్వాత మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ప్రకటించే వార్త సువార్త అవుతుంటది. అందుకే యేసు ప్రభు వారు రాజ్యసు ఇలాగే చేసేవారు. ఆయన కూడా సువార్త ప్రకటించాడు కదా, సమాజ మందిరాలలోకి వెళ్ళేవాడు, బోధించేవాడు, రాజ్య సువార్త ప్రకటించేవాడు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరిచేవాడు, సమస్త పట్టణం యందులు గ్రామంలో యందును సంచారము చేసెను. సో ఇది దేవుడి యొక్క పని, వాళ్ళు చేయాల్సిన పని. సో ఇది సమస్త పట్టణాలకు వెళ్ళాలి, గ్రామాలకు, దేశాలకు, విదేశాలకు, గ్రామాల యందు సంచారము చేశాను. సో ఇలా సంచారము చేసి ఆ దేశంలో ఉన్న వాళ్ళను రక్షించాలి, ఆ గ్రామంలో, ఆ పట్టణాలలో ఉన్న వాళ్ళను రక్షించాలి, సువార్త ప్రకటించాలి, అన్యులకు సువార్త ప్రకటించాలి. సో వాళ్ళకున్న రోగాలను, జబ్బుల గురించి ప్రార్థించి మనం స్వస్థత పరిచి రావాలి. ఇది దేవుడి యొక్క పని. అంటే ఇలా ఉంటుందమ్మా. సో ఆయన సమూహములను చూచి వారి కాపర్లేని గొర్రె వలె విసికి చెదిరి ఉందనందున వారి కనికరపడి. చూసారా అండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ సరి అయిన కాపరి లేరు. సో మనందరం కూడా సరైన కాపరిలాగా ఉండాలి. దేవుడు ఒకవేళ పని అప్పచెప్పితే సరైన కాపరిలాగా, ఒక బాధ్యతతో వాళ్ళను కాపాడాలి, ఒక భారముతో వాళ్ళను కాపాడాలి, ఒక బాధ్యతతో, ఒక భారముతో వాళ్ళకు సువార్త ప్రకటించాలి, వాళ్ళ గురించి ప్రార్థనలు చేయాలి, వాళ్ళ బాగు కోసం చూడాలి, వాళ్ళ రక్షణ కోసం చూడాలి, వాళ్ళు తప్పిపోకుండా, వాళ్ళు తొలగిపోకుండా కాపాడుకోవాలి. సో దేవుడు నాకు అప్పచెప్పిన పని ఇదే అండి. మన మినిస్ట్రీలో ఇలాగే జరుగుతుంది. సో ఏ ఒక్క ఆత్మ వచ్చినా కూడా వాళ్ళ గురించి భారంగా ప్రార్థించడం, బాధ్యతగా ప్రార్థించడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా కాపరి లేని గొర్రె వలె విసిగి చెరియేదందున వారికి కనికరపడి చెదిరిపోతున్నారు. చాలా మంది రక్షించబడిన ఆత్మలు చెదిరిపోతున్నాయి, సరి అయిన కాపరి లేక, సరి అయిన నడిపింపు లేక, సరి అయిన ఆత్మీయ సహవాసం లేక చాలా మంది చెల్లా చెదురవుతున్నారు. చాలా మంది కూడా ఎన్నో రోగాలు, ఎన్నో జబ్బులు ఉన్నాయి, కానీ వెళ్తే ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ కలవడం లేదు. సో వాళ్ళ గురించి ప్రార్థించడం లేదు. చాలా మంది కూడా చెదిరిపోతున్నారు. ఒక ఆత్మీయ సహవాసం లేక, ప్రతిరోజు నడిపింపు లేక, లేకపోతే ప్రతి వారము నడిపింపు లేక చాలా మంది కూడా నశించిపోతున్న ఆత్మలు కూడా, రక్షించబడిన ఆత్మలు కూడా నశించిపోతున్నాయి. సో చాలా ఉంది.
కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు. అందుకే దేవుణ్ణి అడగండి, నన్ను కూడా నీకు ఉపయోగపడే పనిలాగా, పనిముట్టులాగా నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థించండి. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. చూసారండి, కోత చాలా విస్తారంగా ఉంది, పని వాళ్ళు మాత్రం కొద్దిగా ఉన్నారు. సో 800 కోట్ల జనాభా రక్షించబడింది, 100 కోట్లు 200 కోట్లు అంతే. హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ కూడా రక్షించబడలేదు. చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు, సో క్రైస్తవులు ఉన్నారు ఈ భూలోకంలో, మెజారిటీ ఆఫ్ ది పీపుల్. కానీ అందులో కూడా సగం మంది తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు, అందులో సగం మంది నామకే వాస్తు క్రిస్టియన్స్ లాగా ఉన్నారు. అంటే ఆత్మీయంగా బలపడకుండా, ఆత్మలో బలపడకుండా, నామకే వాస్తు ఇటుంటూ అటు, అటుంటూ ఇటు ఇలా ఉన్నారు. కాబట్టి సో దేవుడికి మీరందరూ కూడా పనికొచ్చే పాత్రలాగా, ఉపయోగపడే పాత్రలాగా వాడుకోమని ప్రార్థించండి. ఎందుకంటే సగం జీవితం అయిపోయింది, మిగిలిన సగం జీవితం అన్న అట్లీస్ట్ ఒక టార్గెట్, ఒక్క ఆత్మనైనా రక్షించాలి అని సంకల్పం పెట్టుకోండి. ఒక్క అన్యుడి ఆత్మ రక్షించాలని సంకల్పం పెట్టుకోండి. ఆ ఒక్క ఆత్మ రక్షించబడిన తర్వాత ఇంకొక ఆత్మ రక్షించాలి అని సంకల్పం పెట్టుకోండి. ఎప్పుడైనా 1 నుంచే మొదలవుతండి. చాలా మంది నేను 10 లక్షల ఆత్మలు సంపాదించాలి, 10,000 ఆత్మలు సంపాదించాలి అని ప్రార్థిస్తుంటా అంటారు. అది కరెక్ట్ కాదండి. అయ్యా, ఒక్క ఆత్మనైనా రక్షించాలి అని ప్రార్థించండి. ఎందుకంటే ఒక్క దాంతోటే మొదలవుతుంది. 10,000 ఆత్మలైనా 10 లక్షల ఆత్మ అయినా కూడా. సో నువ్వు ఒక్క విత్తనం విత్తినప్పుడే మిగిలిన విత్తనాలు కూడా వేయడానికి సహకారం అవుతుంది. అందుకే నువ్వు ఫస్ట్ ఒక్క ఆత్మ రక్షించాలని ప్రార్థన చేసుకోండి. దేవుడి దయ వల్ల, దేవుడి యొక్క కృప వల్ల ఆ ఒక్క ఆత్మ రక్షించబడిన తర్వాత రెండో ఆత్మ రక్షించబడాలని అడగండి. దేవుడి దయ వల్ల, దేవుడి కృప వల్ల 2 ఆత్మలు రక్షించబడిన తర్వాత 4 ఆత్మలు రక్షించబడాలని ప్రార్థించండి. దేవుడి దయ వల్ల, దేవుడి యొక్క కృప వల్ల 4 ఆత్మలు రక్షించబడిన తర్వాత 8 ఆత్మలు రక్షించబడాలని ప్రార్థించండి. సో ఇలా 1 by 1 ప్రార్థించండి. ఎందుకంటే మినిమం పరలోక రాజ్యంలో దేవుడు అడిగేది నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించావని దేవుడు నిన్ను అడగడు, ఎంత డబ్బు కూడా పెట్టాడని దేవుడు నిన్ను అడగడు. నువ్వు ఎన్ని ఆస్తులను సంపాదించావు అని కాకుండా ఎన్ని ఆత్మలను సంపాదించావని మాత్రమే దేవుడు అడుగుతాడు. అందుకే మీలో కొంతమంది కూడా ఈ ప్రేయర్ మీటింగ్ కి కనెక్ట్ చేసి రక్షిస్తున్నారు. సో అది మీరు కూడా పనివారు అన్నట్టే. ఈ ప్రేయర్ మీటింగ్ లో చాలా మందిని తీసుకొచ్చారు కొంతమంది అయితే. సో అది మీరు కూడా రక్షించారు కాబట్టి, మీరు కూడా ఈ ప్రేయర్ మీటింగ్ కనెక్ట్ చేశారు కాబట్టి మీరు కూడా నాతో పాటు జత పని వాళ్ళు అంటారు. సో మీరు కూడా ఈ ప్రేయర్ మీటింగ్ లో తీసుకొచ్చారు కాబట్టి మీరు కూడా దేవ సేవుడు చేసినట్టే. ఈ వాక్యాలన్నిటిని కూడా 10 మందికి స్ప్రెడ్ చేసినా కూడా దేవుడి సేవ చేసినట్టే. సో దేవుడి సేవ అంటే చాలా రకాలుగా ఉన్నాయండి. సో దేవుడి సేవ అంటే ఆత్మలను రక్షించడము, సువార్త ప్రకటించడము, లేకపోతే మనం సువార్త ప్రకటించలేకపోయి ఉంటే ఇతరుల గురించి ప్రార్థించడము, లేకపోతే ఎవరైతే దైవజనుడు ప్రార్థిస్తారో ఆ ప్రార్థించే వాళ్ళ దగ్గరికి తీసుకురావడము, అది కూడా సేవనే. సో ఈ సువార్త ఎవరైతే దైవజనుడు పంపిస్తాడో దాన్ని 10 మందికి పంపించి ఆ 10 మందిలో ఎవరో ఒకరు నువ్వు పంపించిన సువార్త ద్వారా మారు మనస్సు పొందుకున్నా కూడా అది నువ్వు దేవుడికి సేవ చేసినట్టే. అందుకే దిక్కులేని దరిద్రులకు నువ్వు ఒక పూట భోజనం పెట్టిన దేవుడి సేవ చేసినట్టే. వస్త్రాలు లేని వాళ్ళకు వస్త్రాలు కప్పినా కూడా నువ్వు దేవుడి సేవ చేసినట్టే. లేకపోతే దేవుడి సేవకు ఇలాగా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నందుకు, మినిస్ట్రీలకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినా కూడా నువ్వు దేవుడి సేవ చేసినట్టే. అర్థమవుతుందా అండి? సో దేవుడికి విస్తారమైన పని ఉంది, కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. సో నమ్మకంగా ఉండాలి. ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుడి సేవ అంటే చాలా గొప్పది, దేవుడి సేవ అంటే చాలా పవిత్రమైనది, దేవుడి సేవ అంటే చాలా శ్రేష్టమైనది. ఒక మంచి పని, ఒక యాగం లాంటిది, ఒక మంచి పని లాంటిది దేవుడి సేవ అంటే. ఆ మంచి పనిని ఎలా చేయాలి? మంచిగా చేయాలి ఎప్పుడైనా కూడా. సో చెడు పనిని చెడ్డగా చేసినప్పుడు మంచి పని మంచి ఉద్దేశంతో చేయాలి. మంచి పనిని ఎప్పుడైనా కూడా మంచి హృదయంతో చేయాలి. మంచిని ఎప్పుడైనా మంచి మనసుతోటే చేయాలి. ఇది ఒక మంచి కార్యము, ఒక దైవ కార్యము. కాబట్టి ప్యూర్ గా చేయాలి, హానెస్ట్ గా చేయాలి. ఎప్పుడు కూడా ఎవరిని కూడా చీట్ చేయొద్దు. సేవలో ఎవరిని చీట్ చేయొద్దు. దేవుడి సేవలో చాలా నియతిగా ఉండాలి, చాలా నిజాయితీగా ఉండాలి. దేవుడు ఏదైనా పని అప్పచెప్తే అది మనమే చేయాలి.
అది మనకే అప్పచెప్పిన పనిని చేయాలి. ఒకవేళ మీరు దేవుడి దయ వల్ల ఒక ఆత్మ రక్షించబడ్డారనుకోండి, ఆత్మను మీరు దగ్గరుండి నడిపించాలి, వదిలిపెట్టొద్దు. సో లేకపోతే మీకు ఆ సామర్థ్యం లేకపోతే ఆ నడిపించే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ ఆ ఆత్మను అలా ఒంటరిగా వదిలేద్దు. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే కాపరి లేని గొర్రెల వల్లే చెదిరిపోతారు. సో కాపరి లేని గొర్రె వల్లే చెదిరిపోతారు. అందుకే సరియైన మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గరికి మనం గొర్రెలన్నిటిని తీసుకురావాలి, విశ్వాసులను తీసుకురావాలి. అప్పుడు ఆ సంఘము అభివృద్ధిగా చెందుతుంది. ఒకటే అండి, దేవుడి సేవ ఎప్పుడైనా కూడా ఉచితంగా చేయాలనే మైండ్ సెట్ తో ఉండాలి. సో దేవుడి సేవలో ఎప్పుడు కూడా మనుషుల దగ్గర నుంచి ఏది ఆశించద్దు. దేవుడి సేవ అంటే సేవలాగానే చేయాలి. సేవ అంటే ఏమి తీసుకుంటున్నావని కాదు, ఏమి ఇస్తున్నావన్నదే ముఖ్యము. సేవలో ఇచ్చే గుణం ఉండాలి, తీసుకునే గుణం ఉండద్దు. సేవలో ఆశించే గుణం ఉండద్దు, సేవలో ఇచ్చే గుణమే ఉండాలి. సో అది నిజమైన సేవ. ఆశించే గుణాన్ని కలిగి సేవ చేయడం కరెక్ట్ కాదు. సేవ అంటే ఏంటిదండి? ఉచితంగా చేసే వాటిని సేవ అంటారు. సో పనివాడు జీతమునకు పాత్రుడు కాడా అని యేసయ్య అన్నాడు. ఆయన్నే పనివాడికి తగ్గట్టుగా, పనికి తగ్గట్టుగా జీతం ఇచ్చుకుంటాడు. చాలా మంది, నేను నీకు సువార్త ప్రకటించాను కదా, నాకు 2,000 నీకు స్వస్థత ప్రార్థన చేశాను 5,000 లేకపోతే మీ ఇంట్లో దయ్యాలను వెళ్ళగొడతాను 10,000 లేకపోతే మీకు ప్రవచిస్తాను 50,000 ఇలా ఇలా వరాలను ఎప్పుడు కూడా అమ్ముకొని చేసేది సేవ కాదండి. కాకపోతే ఆ సంఘానికి నడిపించాలంటే డబ్బులు కావాలి. సో మనము కృతజ్ఞతతో ఇవ్వాలి. ఎప్పుడైనా కృతజ్ఞతతో ఇచ్చే దశమ భాగాలు, కృతజ్ఞతతో ఇచ్చే ఆ సీడ్స్, లేకపోతే ఆ విత్తనాలు, లేకపోతే ఆ ఆఫరింగ్స్, అవి సంఘ అభివృద్ధి కోసము ఉపయోగించడానికే. కాబట్టి నువ్వు ఒక 50,000 ఇస్తేనే నీకు ప్రవచనం ఇస్తా, నువ్వు ఒక 20,000 ఇస్తేనే నీ ఇంటికి వచ్చి దయాలు వెళ్ళగొడతా అన్నది నిజమైన సేవ కాదు నా దృష్టిలో. కాకపోతే వాళ్ళు వచ్చి ఇచ్చినందుకు, చేసినందుకు పనివాడు జీతం నాకు పాత్రుడు కదా అని వాళ్ళు మన గురించి పని చేసినప్పుడు మనము ఆఫరింగ్ ఇచ్చి పంపించాలి. ఆఫరింగ్ ఇస్తే తీసుకోవాలి, ఇచ్చిన దానిని రిజెక్ట్ చేయొద్దు. లేకపోతే ఇస్తేనే తీసుకోవాలి, కానీ వాటిని మళ్ళీ నువ్వు డిమాండ్ చేయొద్దు. నాకు ఇంత ఇస్తేనే వస్తా, అది సేవ కిందికి రాదండి. అందుకే కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. సో కోత విస్తారంగా ఉందండి. మనం ఉంటున్న దేశంలో చాలా కోత ఉంది. మనం ఉంటున్న రాష్ట్రంలో, మనం ఉంటున్న ఏరియాలోనే చాలా కోతగా ఉంది. సో దేవుడి శక్తిని పొందుకొని ఆ కోత కోసం మనం మంచి పనివాళ్ళలాగా మారాలి. మనం ఉంటున్న ఉద్యోగం దగ్గర మనం సువార్త ప్రకటించాలి. మనం ఉంటున్న ఏరియాలో సువార్త ప్రకటించాలి. మనకు ఎంత వీలైతే అంతగా ద్వారాలను ఓపెన్ చేయమని అడగాలి. ఇటు అన్ని చేసుకోండి. మళ్ళీ నేను సేవ అన్నాను కదా అని పని వాళ్ళు కాను కానీ ఉద్యోగం మానేసి మాత్రం చేయకండి అమ్మా. మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే సేవలో డబ్బులు రావడం చాలా కష్టము. డబ్బులు రావాలని ఆశించి సేవ చేయడం చాలా 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 తప్పు. సేవ చేస్తే డబ్బులు రావడం వేరు, డబ్బులు రావాలని సేవ చేయడం వేరు. చాలా మంది మ్యాన్ ఆఫ్ గాడ్స్, చాలా మంది మనుషులు సేవ చేస్తే డబ్బులు వస్తాయని ఇక జాబు చేయడం ఇష్టం లేక, ఇక సేవ చేస్తే అట్లీస్ట్ ఎంతో కొంత డబ్బులు వస్తాయని ఆ ఉద్దేశంతో సేవ చేస్తున్నారు. సో సేవ చేస్తే డబ్బులు రావడం వేరు, డబ్బుల కోసమే సేవ చేయడం వేరు. ఎప్పుడు కూడా డబ్బుల కోసం సేవ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అయినా కూడా నీ డే టు డే సర్వైవల్స్ కి నీకు అది కావాలి. నీ పెట్రోల్ ఖర్చులు కావచ్చు, లేకపోతే నీ పిల్లలను పెంచి పోషించడం కావచ్చు, లేకపోతే నీ పిల్లలకు స్కూల్ ఫీజులు కావచ్చు, లేకపోతే నువ్వు రెంట్ కట్టుకోవడానికి కావచ్చు. ఇవన్నీ కూడా నువ్వు ఒకరిని చేచాచి అడిగే పొజిషన్లు లేకుండా ఇటు ఉద్యోగం చేసుకుంటూ, ఇటు బిజినెస్ చేసుకుంటూ, ఇటు సేవ చేయడం మాత్రము అలా ఆ రకంగా ప్లాన్ చేయండి. చాలా మంది నేను చూశాను, చాలా మంది ఉద్యోగాలు వదిలేసి సేవలోకి వచ్చారు. అష్ట కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే అమ్మ, సేవ చేయాలంటే డబ్బు చాలా ఇంపార్టెంట్. అలాని డబ్బు కోసమే సేవ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నా దగ్గరికి కొన్ని వేల మంది ప్రార్థన చేసుకున్నారు. ఏ ఒక్క రోజు కూడా నేను ₹1 అడగలేదు, అడగను కూడా. ఎందుకంటే మన వల్ల ఒక ఒక మంచి జరిగితే చాలు, ఒక టెస్టిమోనీ వస్తే చాలు అని అనుకుంటాము. అంతేకాని ఇంత ఇస్తేనే చేస్తా, అంత ఇస్తేనే చేస్తా అనేది కాదు. అందుకే నిజమైన పనివాడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి అని చెప్తున్నాను. సో దేవుడు ఒకవేళ మీ అందరినీ పిలుచుకుంటే, దేవుడు మీ అందరికి పనప్ప చెప్తే ఈ మైండ్ సెట్ కలిగి ఉండండి అని ప్రిపేర్ చేపిస్తున్నాను మీ అందరికీ కూడా. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకోడని తన శిష్యులతో చెప్పాను. చూసారా, తన కోతకు పనివారిని పంపుమని. సో కోత ఇచ్చేది ఎవరు? తండ్రి.
సో అంటే పరలోకపు తండ్రి. మన కోత యజమాని ఎవరు? మన పరలోకపు తండ్రి. పని వాళ్ళం ఎవరు? మనము. సో యజమానుడికి ఇస్తాడా జీతము? ఎవరిస్తారు? యజమానుడే ఇస్తాడు జీతము. సో యజమానుని వేడుకొనునని తన శిష్యులతో చెప్పాను. సో మీరు కూడా వేడుకోండి. కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుండండి. చూసారా అండి? కోతకు పనివారిని పంపమని. అయ్యా కోత విస్తారంగా ఉంది నాయన, అయ్యా నన్ను కూడా పని చేయడానికి నాకు కూడా పని అప్పచెప్పు నాయన అని వేడుకోమంటున్నాడు. ఇక్కడ దేవుడు వేడుకోమంటున్నాడు. నాకు అధికారాన్ని ఇవ్వు ప్రభువా, నాకు కూడా పని అప్పచెప్పు ప్రభు అని అడుక్కోమంటున్నాడు, అడగమంటున్నాడు. సో నీ ఆశ ఉందనుకోండి, నువ్వు అడిగావనుకోండి, దేవుడు నిన్ను గొప్ప సేవకుడిగా మార్చుకోవచ్చు, గొప్ప సేవకురాలుగా మార్చుకోవచ్చు. అర్థమవుతుందా అండి? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి వాక్యము. తన కోతకు, ఎవరి కోతకు? దేవుడి యొక్క కోతకు. కోత అంటే ఏంటిది? ఆత్మలను రక్షించడం. అంతేకాని ఆశీర్వదించబడిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ధనాన్ని తీసుకొచ్చుకోవడం, వాళ్ళ దశమ భాగాలు తీసుకొచ్చుకోవడం కాదు. సో తన కోతకు పనివారిని పంపుమని, సో పనివాళ్ళను పంపమని, సో కోత యజమానుని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాను. సో కోత యజమాని అంటే మనందరము యేసయ్యను వేడుకోవాలి. అయ్యా నేను నీ పనికి సిద్ధంగా ఉన్నానయ్యా, ఇటు ఉద్యోగం చేసుకుంటూ నీ పని చేస్తాను, నా పిల్లల్ని చదివించుకుంటూ నీ పని చేసుకుంటాను, లేకపోతే నేను ఇంటి పని, వంట పని, బిజినెస్ చేసుకుంటూ నేను నీకు ఏదో ఒక పని చేసుకుంటానయ్యా, నన్ను కూడా వాడుకో ప్రభువా. అయ్యా కోత విస్తారంగా ఉంది, ఆ కోతలో నన్ను కూడా ఒక పని కత్తెగా, ఒక పని కత్తెగా నన్ను వాడుకున్నాయన, పనికి వచ్చే పాత్రలాగా నన్ను వాడుకున్నాయన అని వేడుకోమంటున్నాడు. సో యు నీడ్ టు ప్రైజ్ గాడ్. నన్ను కూడా వాడుకో ప్రభువా, నీకు ఉపయోగపడే పాత్రలాగా నన్ను మలుచుకొని, నిన్ను నిన్ను మెప్పించే బిడ్డలాగా నన్ను మలుచుకొని, నీకు ఉపయోగపడే పాత్రలాగా నన్ను వాడుకోమని ఇలా వేడుకోమంటున్నాడు. కోత ఈ మాట మాట్లాడండి. అయ్యా కోత విస్తారంగా ఉంది కానీ పని వాళ్ళు తక్కువ అయ్యారయ్యా, నీ పనికి నేను సిద్ధంగా ఉన్నాను, నీ కోత కోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను కూడా నీకు నచ్చిన పనిని నాకు అప్పచెప్పమని అడగండి. దేవుడు ఎప్పుడైనా చిన్న పనిని అప్పచెప్తాడు. సో ఇప్పుడు దేవుడు నాకు కూడా ఫస్ట్ ఒక ఆత్మను ఇచ్చి వాటి గురించి వాక్యం చెప్పమని చెప్పాడు. సో నెల రోజులు చెప్పాను. ఒక వ్యక్తికి ఒక రోజు ఒక సువార్త నెల రోజు కంటిన్యూస్ గా చేసిన తర్వాత దేవుడు దానిని యాక్సెప్ట్ చేసి, దానిని ఆశీర్వదించి, ఇమ్మీడియట్ గా ఈ ప్రేయర్ మీటింగ్ కి యాక్సెప్ట్ చేసిన తర్వాత 5 మందికి చెప్పే కృపను దయచేశాడు. ఈ 5 నుంచి 10 మంది, 10 నుంచి 15, 15 నుంచి 20, 20 నుంచి 25, 25 నుంచి 30 మంది. సో ఇంకా వేరే ప్రేయర్ మీటింగ్స్ దగ్గర అక్కడో 10, 15 మంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక నెలకు ఒక 100 మందికైనా సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు నమ్మకంగా చేస్తాడా చేయడానికి చూస్తాడు. దేవుడు చాలా పరీక్షిస్తాడండి. నీకు పనిచ్చి ఆయన పరీక్షిస్తాడు. సొంత పని చూసుకుంటాడా, నా సేవ చూసుకుంటాడా? సొంత పని మీద కేంద్రీకరిస్తాడా, నా సేవ మీద కేంద్రీకరిస్తాడా? అనారోగ్య సమస్యలు పెట్టి అనారోగ్య సమస్యలప్పుడు సేవను వదిలేస్తాడా? కుటుంబ సమస్యలను పెడతాడు, కుటుంబ సమస్యలలో సేవను వదిలేస్తాడా? లేకపోతే ఆర్థిక సమస్యలను పెట్టేసి సేవను వదిలేస్తాడా? ఇవన్నీ కూడా పరీక్షిస్తాడు. ఐ వెంట్ త్రూ ఆల్ ద సీజన్స్ అండి. ఇవన్నీ సీజన్స్ కి వెళ్ళాను. సో సడన్ గా ఆ ఆర్థిక సమస్యలు, సో దేవుడు పరీక్షించాడు. సో పని చెప్పాను, పని చేస్తాడా? లేకపోతే డబ్బులు ఉంటేనే చేస్తాడా? ఆఫరింగ్ ఇవ్వడు. సో ఆఫరింగ్ ఇస్తేనే డబ్బులు సేవ చేస్తాడా? ఇవ్వకపోయినా కూడా సేవ చేస్తాడా? సో ఇవన్నీ పరీక్షలు పెట్టాడు నన్ను. సో జాబ్ ఉంటేనే సేవ చేస్తాడా? ఆరోగ్యం ఉంటేనే సేవ చేస్తాడా? కుటుంబంలో పరిస్థితులు బాగుంటేనే చేస్తాడా? లేకపోయినా కూడా సేవ చేస్తాడా? ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా సేవను వదిలేస్తాడా? లేకపోతే ఆ కష్టాన్ని చూసుకుంటాడా? ఇవన్నీ పరీక్షలు. యూ డోంట్ నో అబౌట్ మీ. నా గురించి మీకు తెలియదు. ఇంకా ఎన్ని పరీక్షలు పెట్టాడో దేవుడు, అన్ని పరీక్షలు పెట్టాడు. సో ఎంతగా నలగొట్టాడో అంతగా నలగొట్టాడు, ఎంతగా ప్యూరిఫై చేశాడో అంతగా ప్యూరిఫై చేశాడు. ఎందుకంటే ఆయన పని గొప్ప పని. ఆ పనికి చాలా నమ్మకంగా చేయాలి, చాలా ఓర్పుతో సహనంతో చేయాలి. ఆయన పని ఎప్పుడైనా కూడా అల్లాటప్పగా చేసేది కాదు, ఎలా పడితే అలా చేసేది కాదు. ఒక డిసిప్లిన్ తో చేయాలి, ఒక పంచువల్ తో చేయాలి. సో సేవలో ఆయన ఇప్పుడు నాకు 30 మందిని 50 మందిని అప్పచెప్పాడు. అది నేనే చేయాలి, మళ్ళీ అది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అది దేవుడి యొక్క ఉగ్రత చూడాల్సి ఉంటది. సో మీకు ఎవరైనా దేవుడు ఒక ఆత్మను భారం పెట్టాడా,
ఒక ఆత్మను రక్షించాలని భారం పెట్టారు, అది మీరే కాయాలి, ఎవరి దగ్గరికి పంపించద్దు. ఎందుకంటే మీ ద్వారా దేవుడు ఆత్మను రక్షించాలని కోరుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఈ సంఘాన్ని ఇచ్చాడు, నా ద్వారా ఈ దేవుడు ఈ వాక్యాన్ని బోధించాలని, నా ద్వారా దేవుడు ఈ సంఘాన్ని ఆయన డైరెక్షన్ లో నడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అది నేనే చేయాలి, ఎవరికి అప్పచెప్పద్దు. సో అర్థమవుతుందా అండి? దేవుడు నీకు ఏదైనా అప్పచెప్పిన పని ఎవ్వరికి చెప్పొద్దు, అది దేవుడి ఉగ్రతను మనం చూడాల్సి ఉంటుంది, దేవుడి యొక్క డిసిషన్ ని పక్కకు పెట్టాల్సి ఉంటది. సో నేను నీకు పనప్ప చెప్తే నువ్వెవరివి ఇంకొకరికి పనప్ప చెప్పడానికి అంటాడు. నేను యజమానిని. సో మనందరికి ఆయన యజమాని. సో ఆయన చెప్పినట్టుగా నడవాలి. ఇప్పుడు నాకు కొంత పని ఇచ్చాడు, అది నేనే చేయాలి. నీకు కొంత పని ఇస్తాడు, అది నువ్వే చేయాలి. సో నీకు డైరెక్షన్స్ ఎవరిస్తాడు? ఆయన్నే ఇస్తాడు, నేను ఇవ్వను. నాకు డైరెక్షన్ ఇస్తాడు, నేనే ఇస్తాను. నా దేవుడే ఇస్తాడు, ఆయనే ఇస్తాడు, మీరు ఇవ్వరు. సో అర్థమవుతుందా అండి? ఎవరెవరికి ఏ పని అప్పచెప్పాలో ఆ దేవుడు ఆ పని అప్పచెప్తాడు. ఇప్పుడు మనమే ఒక కంపెనీలో పనిచేస్తున్నాము, ఒక పనేమో డెవలపర్ కి, మన మేనేజర్ ఉంటాడు మన అందరి పైన, ఇగో డెవలపర్ కి ఈ పని అప్పచెప్తున్నాను, టెస్టింగ్ చేసే వాళ్ళకి ఈ పని అప్పచెప్తున్నాను, ఇదిగో ప్రోడక్ట్ మేనేజర్ కి ఈ పని అప్పచెప్తున్నాను, ప్రాజెక్ట్ మేనేజర్ కి ఈ పని అప్పచెప్తున్నాను. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పేసి వాళ్ళ ద్వారా పని చేసినట్టు దేవుడు కూడా ఇలా భూలోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పేసి అందరినీ కూడా ఆయనకు తగ్గట్టుగా మార్చుకుంటాడు. సో అర్థమవుతుందా అండి? సో అలా ఉంటది దేవుడి సేవ. దేవుడి సేవ అంటే ఒకరి దగ్గర నుంచి ఆశించి చేసేది కాదు. ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయద్దు. ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అనొద్దు, ఇస్తే ఎందుకు ఇచ్చావు అనొద్దు. ఇస్తే ఆఫరింగ్స్ ని యాక్సెప్ట్ చేయాలి, అది వాళ్ళకి ఆశీర్వాదం. సో దేవుడు సేవకులకు ఎంతగా ఇస్తే అంతగా దేవుడు వాళ్ళను తిరిగి నూరింతలుగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే పని చేస్తున్నాడు కాబట్టి, పనివాడు జీతమునకు పాత్రుడు కాడా అన్నాడు. ఆ పనికి తగ్గ జీతము దేవుడు ఆ కాపర్ల ఆ యొక్క విశ్వాసం నుంచి ఇప్పిస్తాడు, ప్రేరేపిస్తాడు. సో కానీ దేవుడి యొక్క పని అంటే ఏంటిదంటే సువార్త ప్రకటించడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థతపరచడం. సో ఇది, సో దాన్ని ఏమంటున్నాడు? వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది దేవుడి సేవ చేయాలంటే, ఇగో ఈ కోణంలో చేయండి, స్ట్రిక్ట్ గా చేయండి, డిసిప్లిన్ గా చేయండి, భారంగా చేయండి, బాధ్యతగా చేయండి, అండ్ ఇంట్రెస్ట్ గా చేయండి. ఎన్ని కష్టాలు వచ్చినా సేవను మాత్రం వదలొద్దండి. వస్తాయి, చాలా శోధనలు వస్తాయి, చాలా వేదనలు వస్తాయి. సేవ అంటే ఏంటిదంటే చెప్పాలండి, ఇతరుల పాపాలు మన మీద వేసుకోవడమే, ఇతరుల దోషాలు మన మీద వేసుకోవడమే, ఇతరుల కష్టాలు, కన్నీళ్లు, బాధలను మన మీద వేసుకోవడమే. ఇదేమి లగ్జరీ జాబ్ కాదు, గుర్తు పెట్టుకోండి. సేవ అంటే చాలా మందికి లగ్జరీ జాబ్ లాగా అనుకుంటారు. నేనేం భయపెట్టించట్లేదు. ప్రిపేర్ అయి ఉండాలి. సో మాట్లాడని వాడు మాట్లాడతాడు, నమ్మలేని వాడు, నమ్మిన వాడు కూడా మోసం చేస్తాడు. లేకపోతే ఎన్నడూ విమర్శించని వాడు విమర్శిస్తాడు, ఎన్నడూ దూషించని వాడు దూషిస్తాడు. మంచి చేసుకుంటూ 10 మందికి మంచి చేసుకుంటూ విమర్శించబడాల్సి వస్తుంది. 10 మందికి సహాయం చేసుకుంటూ, 10 మందికి ప్రార్థన చేస్తూ, 10 మందికి వాక్యానుసారంగా నడిపిస్తూ విమర్శకు గురి కావాల్సి వస్తుంది, లేకపోతే అవమానాలు పొందుకోవాల్సి వస్తుంది. సో వీటన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. ఎస్ ఐ ప్రిపేర్డ్. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని విమర్శలు, ఎన్ని అవమానాలు వచ్చినా, ఇదంతా నా క్రీస్తు కోసమే కదా అని అనుకొని ముందడికి వెళ్తున్నాను. అర్థమవుతుందండి? ఆయన మన కోసం మరణించాడు. మనం ఇంతకు మించిగా ఏమిచ్చినా రుణము తీర్చుకోలేము. కాబట్టి ఆయన మన కోసం మరణించాడు కదా, మనము ఆయన కోసం మనము జీవిస్తే సరిపోతుంది. ఆయన అవమాన పడితే ప్రాబ్లం ఏమున్నది అన్నట్టుగా వెళ్తున్నాను. సో చూద్దాము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, 12 మంది శిష్యులు. ఫస్ట్ యేసు ప్రభు వారు సేవకులను తయారు చేశాడండి. అలాగే గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ కూడా సేవకులను తయారు చేశారు. ఎందుకంటే 3.5 సంవత్సరాల నుంచి ఎవరైతే రెగ్యులర్ గా వస్తున్నారో వాళ్ళందరూ కూడా సేవకులుగా మారండి. సేవకులుగా మారి 10 మందిని, ఇక్కడ విన్న వాటిని, ఇక్కడ కన్న వాటిని 10 మందికి మీరు పంచుకోండి. సో 12 మంది శిష్యులను పిలుచుకున్నాడు. సో అలాగే ఈ మినిస్ట్రీలో కూడా స్టార్టింగ్ 12 మంది నుంచే మొదలైంది. సో అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. చూసారండి, అథారిటీ ఉండాలి. దేవుణ్ణి అడగండి, అధికారం ఇవ్వమని అడగండి. రోగులను స్వస్థతపరిచే వరాన్ని, లేకపోతే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే వరాన్ని, అధికారాన్ని ఇవ్వమని అడగండి, దేవుణ్ణి ఇస్తాడు. సో ఈ అథారిటీ లేకుండా వెళ్ళొద్దు.
అర్థమవుతుందండి. అందుకే మీలో ఎవరైనా సేవ చేయాలని అనుకుంటే ఫస్ట్ ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థన నుండి ఏమీ అడగకుండా, అయ్యా నీ సేవ కోసం నన్ను సిద్ధపరచునైనా, నన్ను నీ సేవకురాలుగా మార్చుకోనైనా అని, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపునైనా, పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను నింపునైనా, నాకు రోగములను స్వస్థతపరిచే వరాన్ని, రోగులను స్వస్థతపరిచే వరాన్ని, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే వరాన్ని నాకు దయచేయమని అడిగిన తర్వాత, ఆ అధికారం వచ్చిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళాలి. ఎందుకంటే అధికారం లేకపోతే తిరగబడతాయండి. నేను మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు డాక్టరు ఫస్ట్ డైరెక్ట్ గా వెళ్ళి ఆపరేషన్ చేస్తాడా అండి? ఫస్ట్ చదువుకుంటాడు, ఎంబీబీఎస్ చదువుతాడు, తర్వాత చదువుకుంటూనే ప్రాక్టీస్ చేస్తాడు, సీనియర్ డాక్టర్ దగ్గర ఒక అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు, జూనియర్ డాక్టర్ గా మారుతాడు, జూనియర్ డాక్టర్ గా ఉండి ఒక ఇంటర్న్షిప్ చేస్తుంటా అంటాడు. వాళ్ళు వీళ్ళు ఎలా ఆపరేషన్ చేస్తున్నారో చూస్తారు. సో మీలో ఎవరికైనా సేవ చేయాలనుకుంటే మీకు బెస్ట్ ప్లాన్ ఏంటిదంటే, ఎవరైనా సేవకులు ఏదైనా సంఘానికి వెళ్ళి వాలంటీర్ గా దయచేయండి. అక్కడ సేవకుడు ఎలా చేస్తున్నాడు, ఆ సేవలో పాలు పంచుకోండి. కానీ ఆ సేవకుడికి మాత్రం నమ్మకంగా ఉండండి. గుర్తు పెట్టుకోండి, దేవుడి సేవకుల దగ్గర చాలా నమ్మకంగా ఉండాలి, చాలా నమ్మకం ఉండాలి. లేకపోతే రెండింతల పనిష్మెంట్ వస్తుంది. మన వల్ల ఆ సేవ అభివృద్ధి చెందాలి, కానీ మన వల్ల ఆ సేవ డిస్టర్బ్ కావద్దు. సో నీ నీ పనిని బట్టి, నీ యొక్క ఒబీడియన్స్ ని బట్టి, నీ యొక్క ఆ డౌన్ టు ఎర్త్ నేచర్ ని బట్టి దేవుడు నీకే ఒక సేవ చెప్తాడు. సో ఇలా కూడా చేసుకుంటారు. చాలా మంది వాలంటీర్ గా పనిచేసిన వాళ్ళు, ఒక సేవకుడి దగ్గరగా అసిస్టెంట్ గా పనిచేసిన వాళ్ళు కూడా గొప్ప సేవకులుగా మారారు. సో అలా ఉంటుంది అన్నట్టు. సో అధికారాన్ని అడగండి దేవుణ్ణి. మీలో ఎవరికైతే ఇది ఫోర్స్ చేసేది కాదు, సొంతంగా ఉండాలి, ఆ ఇంటర్నల్ గా ఉండాలి. సో ఎందుకంటే ఇది చాలా భారమైన సేవ, బాధ్యత కూడిన సేవ. ఇది ఒక్క రోజుతో ముగించేది కాదు. సేవ అంటే ఒక్క రోజుతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఆపకుండా నడిపించాలి. దీనికి చాలా ఓర్పు ఉండాలి, చాలా సహనం ఉండాలి, చాలా ఏంటిది ప్రతిరోజు ఇలా ఓర్పుతో సహనంతో చేయాలి, ఒక భారంతో కలిగి ఉండాలి, ఒక బాధ్యతగా చేయాలి, డిసిప్లిన్ ఉండాలి, మన లోపల ఉన్న బలహీనతలను తీసివేసుకోవాలి. ఎందుకంటే మనం 10 మందికి చెప్పే పొజిషన్ లో ఉన్నప్పుడు మనము మంచిగా మారాలి. 10 మందికి చెప్పే ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు మనందరం కూడా ఏంటిది మార్చుకోవాలి. సో ఇవన్నీ జరుగుతాయండి. సో అందుకే వ్యాధిని స్వస్థపరచుటకు దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ యేసు ప్రభువారు 12 మందిని శిష్యుని పిలుచుకొని వాళ్ళందరికీ అధికారాన్ని ఇచ్చాడు. సో యూ ఆల్సో నీడ్ టు ప్రే ఫర్ అథారిటీ గురించి ప్రార్థించండి. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురుడబడిన సిమోను, అతని సహోదరుడగు ఆంద్రయ్య, జెబెదయ్య కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యాహోను. సో ఇలాగా ఆ సేవ కోసము పిలిచిన వాళ్ళ పేర్లను, అపోస్తులను పేర్లు పెట్టాడు దేవుడు. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, మీలో ఎవరు కూడా అప్పుడే చాలా మంది కూడా రక్షించబడగానే పాస్టర్ అని పెట్టేస్తున్నారు. సో పాస్టర్ అంటే చాలా పెద్ద పొజిషన్ అండి. దానికి తగ్గ న్యాయం చేసినప్పుడే, ఒక 10-15 సంవత్సరాలు దేవుడి సేవలో ఉండి దాన్ని నడిపించిన తర్వాతనే పాస్టర్ అని పెట్టుకోవాలి. నేను ఎక్కడ పాస్టర్ అని యూజ్ చేయనండి. ఎందుకంటే దానికి కావాల్సిన మెచ్యూరిటీ లెవెల్ ఉండాలి. పాస్టర్ అని టైటిల్ పెట్టుకోవడం మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా నడవాలి. పాస్టర్ అంటే ఏంటిది? ఒక కాపరికి ఉండాల్సిన లక్షణాలు ఉండాలి. చాలా నీతిగా ఉండాలి, చాలా నిజాయితీగా ఉండాలి, చాలా నీతిగా నిజాయితీగా ఉండాలి, చాలా హానెస్ట్ గా ఉండాలి. సో భారం కలిగి ఉండాలి. సో అంతేగాని చాలా మంది ఎవరు పడితే వాళ్ళు పాస్టర్ అని పెడుతున్నారు. ఆ టైటిల్స్ పెట్టుకోవద్దండి ఇప్పుడే. సో దేవుడే ఇస్తాడు ఒక రోజు టైటిల్. ఎవాంజలిస్ట్ అని పెట్టుకుంటున్నారు, పాస్టర్ అని పెట్టుకుంటున్నారు. సో లేకపోతే ప్రొఫెట్, ఆ ప్రొఫెట్ గిఫ్టే ఉండదు కానీ ప్రొఫెట్ అని పెట్టుకుంటారు, లేకపోతే పాస్టర్ టైటిల్. ఈ టైటిల్ ముఖ్యమంత్రి అని టైటిల్ పెట్టుకోవడం మాత్రమే కాదు, ఆ ముఖ్యమంత్రి తగ్గట్టుగా పని చేయాలా వద్దా, ఆ క్వాలిటీస్ ఉండాలా వద్దా. ప్రధానమంత్రి అనే టైటిల్ పెట్టుకోవడం మాత్రమే కాదు. ఇప్పుడు నేను ప్రధానమంత్రి అని టైటిల్ పెట్టుకున్నంత మాత్రాన్ని నేను ప్రధానమంత్రి అవుతానా అండి? ఎప్పుడైతే నేను ప్రైమ్ మినిస్టర్ గా పోటీ చేసి అక్కడ కూర్చొని అక్కడ బాధ్యతలు ఎలాగైతే, దేశాన్ని రక్షించే బాధ్యతలు ఎలాగైతే నెరవేరుస్తానో అప్పుడే నేను ప్రధానమంత్రి అనే టైటిల్ పెట్టుకుంటే అప్పుడు దానికి న్యాయం చేసిన వాడిని అవుతాను. లేకపోతే నేను ముఖ్యమంత్రిగా నిలబడి గెలిచి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిని నేను అని టైటిల్ పెట్టుకుంటే అప్పుడు అది సరైనదైతే, కానీ ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అని పేరు పెట్టుకున్నా, ప్రధానమంత్రి అని పేరు పెట్టుకున్నా, ఆ టైటిల్ కరెక్టా అండి? కాదండి. అందుకే
పాస్టర్ ప్రొఫెట్ అంటే ఏంటిదండి? భూత భవిష్యత్తు వర్తమానం చెప్పగలగాలి, అప్పుడే ప్రొఫెట్ అని పెట్టుకోవాలి. ఇవాంజలిస్ట్ అంటే ఏంటిదండి? చాలా మంది ఇళ్లకి వెళ్ళి సువార్త ప్రకటించాలి, అప్పుడే ఇవాంజలిస్ట్ అని పెట్టుకోవాలి. పాస్టరు, సో ఒక కాపరి, ఆ కాపరి అంటే ఏంటిది? దానికి ఒక టైటిల్ ఉందండి. ఇవన్నీ చాలా విలువైన టైటిల్స్ అండి. ఇవాంజలిస్ట్, పాస్టరు, లేకపోతే లేకపోతే ఆ యొక్క అపోస్తులు, అపోస్తులు కూడా చాలా పెద్ద టైటిల్ అండి. ఈ టైటిల్స్ చాలా మంది ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. సో అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరిని కూడా జడ్జి చేయొద్దు. ఒకవేళ మీరు గనక ఒకవేళ సేవ కోసం పిలిస్తే మీకు మీరు ట్యాగ్లు ఇచ్చుకోవద్దు, ఎవరం కూడా ట్యాగ్లు ఇచ్చుకోవద్దు. దేవుడితో ఒక 10-15 సంవత్సరాలు నడిచి సేవ చేసిన తర్వాత ఆయన్నే పాస్టర్ అని టైటిల్ ఇస్తాడా, ప్రొఫెట్ అని టైటిల్ ఇస్తాడా, ఇవాంజలిస్ట్ అని టైటిల్ ఇస్తాడా అని చూడండి. ఇక్కడ చూడండి, 12 మందికి అపోస్తులు అని పేర్లు పెట్టాడట. సో చాలా మంది అపోస్తులు అని పేరు పెట్టుకుంటారు. అపోస్తులు అంటే ఏంటి తెలుసా అండి? చాలా నలగొట్టుకోవాలి. ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు అన్ని వదిలేశారు, అన్ని వదిలేసి దేవుడి సువార్తకు, దేవుడికి అంకితం అయిపోయారు. అపోస్తులు అంటే అలా అంకితం అయిపోవాలి. సో సో ఆయనే పేరు పెట్టాడు. సో మనకు మనం ట్యాగులు ఇచ్చుకోవద్దు. నువ్వు 10-15 సంవత్సరాలు దేవుడి సేవలో నిలకడగా ఉన్న తర్వాత ఆయనే నీకు ట్యాగులు ఇస్తాడు. సో చాలా మంది కూడా పాస్టర్ అని పెడతారు. సో పాస్టర్ అంటే ఏంటిదండి? చాలా బాధ్యత గల పదవి అది. చాలా భూలోకంలో అతి బాధ్యత గల పదవి కాపరి. అందులో నీతిగా ఉండాలి. ఇప్పుడు పాస్టర్ అని టైటిల్ పెట్టుకొని అబద్ధాలు ఆడితే ఆ టైటిల్ కి పెద్ద చెడ్డ పేరు వస్తుంది. సో పాస్టర్ అని టైటిల్ పెట్టుకొని జనాలను మోసం చేస్తుంటే అది చెడ్డ పేరు వస్తుంది. ఆ టైటిల్ పెట్టుకోవద్దు. నువ్వు నార్మల్ గా ఉండు, బ్రదర్ అని పిలిపించుకో, సిస్టర్ అని పిలిపించుకో. అంతేకాని పాస్టర్ ఒకళ్ళ దేవుడు ప్రేరేపించి ఎవరైనా పిలిస్తే పర్లేదు, కానీ నీకు నువ్వే ట్యాగులు పెట్టుకోవద్దు. సో ఇక్కడ దేవుడికి టైటిల్ ఇస్తున్నాడు, అపోస్తులు అనే పేరు పెడుతున్నాడు. సో వాళ్ళు సహోదరుడు యోహాను, సో ఫిలిప్పు, బర్తలోమయ, తోమా, సుంకర్య, మత్తయ, అల్ఫయ, కుమారుడు యాకోబు, తద్దయ్యను, మారుగల లెబ్బయి, సో మారు పేరు గల లెబ్బయి. సో వీళ్ళందరూ కూడా ఆయన శిష్యులుగా పిలుచుకొని వాళ్ళందరికీ అపోస్తులని పేరు పెట్టారు. సో నువ్వు కూడా దేవుడిని అడుగు. సో దేవుడిని అడిగి ఆయనే కూడా నిన్ను పిలుచుకొని నీకు ఒక పేరు పెడతాడు, లేదంటే నీకు కూడా ఒక టైటిల్ ఇస్తాడు. సో ఆ టైటిల్ కోసం వెయిట్ చేయి, వీళ్ళందరినీ పరీక్షిస్తాడు. సో అలా ఉంటుందమ్మా దేవుడి సేవ. ఎప్పుడైనా దేవుడి డిసిషన్ ప్రకారం ఉండాలి, కానీ మన డిసిషన్ ప్రకారం ఉండకూడదు. ఇప్పుడు నా సేవ అంతా కూడా దేవుడి డిసిషన్, కంప్లీట్ గా దేవుడి మీద ఆధారపడతా. ఎవరు చెప్పినా వినద్దు కూడా. దేవుడి సేవ దేవుడితో కూర్చొని చేయాలి, దేవుడి సేవ దేవుడితో కమ్యూనికేట్ అయి చేయాలి, దేవుడి సేవ దేవుడితో కాంటాక్ట్ అయి చేయాలి, దేవుడి సేవ దేవుడితో సావాసమై దేవుడి డిసిషన్ ప్రకారము సేవ చేయాలి. మనుషుల డిసిషన్ అడిగి మనుషుల ప్రకారము చేస్తే అది మనిషి సేవ అవుతుంది, కానీ దేవుడి సేవ కాదు. దేవుడి సేవ ఎప్పుడైనా దేవుడితో కనెక్ట్ అయి చేయాలి. సో అందుకే కోత విస్తారంగా ఉంది, పనివారు సిద్ధంగా లేరు అని అంటున్నాడు. సో ఇవన్నీ కూడా ఉండాలి. ఒకప్పుడు నీ పేరు కూడా పరలోకంలో ఆ జీవ గ్రంథంలో సేవకురాలాగా రాయబడాలి అని కోరుకోండి. ఇప్పుడు వీళ్ళందరి పేర్లు రాయబడ్డాయా లేదా బైబిల్లో? వాళ్ళ పేర్లు ఆంద్రేయ, లేకపోతే యాకోబు, యోహాను, బర్తలోమయ, తోమాస్, మత్తయ్య, వీళ్ళందరి పేర్లు రాయబడ్డాయి. మనందరి పేర్లు కూడా ఆ సేవకుల దాంట్లో రాయబడాలి. కనానీయుడైన సీమోను, ఆయనకు అప్పగించిన ఇస్కరియోతు యూదా. చూసారా అండి, 12 మంది శిష్యులు ఒకడు దొంగ అయి ఉన్నాడు. సో ఆ ఇస్కరియోతు యూదా ఇక ఆయనను ఎవరు కూడా రక్షించలేరు. నమ్మకంగా ఉండాలి, సేవలో చాలా ఆనెస్ట్ గా ఉండాలండి. కానీ ఈయనకు నామరూపాలు లేకుండా పోయాడు, గుండె పగిలి చచ్చిపోయాడు, సొంతంగా సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఇస్కరియోతు యూదా. సో ఎందుకు ప్రతిరోజు ఆయనను వెంబడిస్తున్నారు? సో మీరు కూడా ఏదైనా సంఘంలో కనుక ఒక దైవజనుడి దగ్గర పనిచేస్తున్నారా, లేకపోతే ఒక వాలంటీర్ గా పనిచేస్తున్నారా, చాలా ఆనెస్ట్ గా చేయండి. 0.1% కూడా మోసం రావద్దు, 0.1% కూడా చెడు రావద్దు. మన వల్ల ఆ మినిస్ట్రీ ఆగకూడదు. సో చాలా మంది కూడా ఆ దైవజనుడి దగ్గర పని చేసుకుంటూ ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళకండి. ఆ దైవజనుడి దగ్గర పవర్ లేదు, అలా దైవజనుడి గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారని నేను చాలా మంది దగ్గర విన్నాను. వాళ్ళ వల్ల నా మినిస్ట్రీ క్లోజ్ అయింది. అది చాలా పాపంతో కూడగొట్టుకున్న పని. సో ఇట్లా డబ్బుల కోసం, ఇప్పుడు ఇస్కరియోతు యూదా అందరూ మాత్రం యేసయ్యను వెంబడిస్తే, ఇస్కరియోతు యూదా మాత్రము డబ్బుల సంచి కోసం వెంబడించాడు, డబ్బు సంచి కోసం వెంబడించారు. అందుకే డబ్బు సంచి కోసం ఎప్పుడు కూడా సేవ చేయొద్దు, డబ్బుల కోసం సేవ చేయొద్దు. సో అప్పుడు సేవ చేస్తే మనందరం కూడా ఇస్కరియోతు యూదా లాగా అవుతాము. సో సేవ చేస్తే డబ్బులు రావడం వేరు, డబ్బు కోసమే సేవ చేయడం వేరు. సో కాబట్టి డబ్బు కోసం ఎప్పుడు కూడా సేవ చేయదు. ఇప్పుడు యేసయ్యను దేనికోసం వెంబడించాడు? ఇస్కరియోతు యూదా డబ్బుల సంచి కోసం వెంబడించాడు, ఆయన నమ్మి వేయడానికి వెంబడించాడు.
మా దురాశతోటి వెంబడించాడు. అందుకే దురాశతోటి ఎప్పుడు కూడా సేవ చేయొద్దు. దుర్బుద్ధితో, దురాలోచనలతో సేవ చేయొద్దు. సో సేవ ఎప్పుడైనా కూడా పరిశుద్ధమైన మనస్సుతో, శుద్ధమైన మనస్సుతో సేవ చేయాలి. ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా సేవ చేయాలి. ఇచ్చే గుణముతో ఉండి ఆ సేవ చేయాలి. అంతేకాని వీళ్ళకు సేవ చేస్తున్నాను, నాకు డబ్బులు ఇవ్వట్లేదు, లేకపోతే నేను ఆఫరింగ్స్ ఇవ్వట్లేదు, వీళ్ళకు నేను ఇంటికి వెళ్ళాను, లేకపోతే వీళ్ళు నాకు దశంబాలు పంపించట్లేదు, నేను ఇంటికి వెళ్ళాను, లేకపోతే పైసలు ఇవ్వట్లేదు, నేను దయ్యాలు వెళ్ళగొట్టాను. ఒకటండి, డబ్బులు ఇస్తే దయ్యాలు వెళ్ళిపోవు. అక్కడే గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఇస్తే దయ్యాలు వెళ్ళిపోవు. సో సేవ వేరు, అల్టిమేట్ ఆ మైండ్ సెట్ వేరే ఉంటది. సో సేవలో కూడా ఇద్దరు మనుషులు ఉంటారు. దేవుడి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, వాళ్ళంతా వాళ్ళే నేనే సేవకులని ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉంటారు. సో మ్యాన్ మేడ్ సేవకులు ఉంటారు, గాడ్ మేడ్ సేవకులు ఉంటారు. గాడ్ మేడ్ సేవకులు అంతా కూడా డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటది. వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటది, వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి, వాళ్ళ తలంపులు వేరే ఉంటాయి, వాళ్ళ డిసిషన్ మేకింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి, వాళ్ళ మిస్ మ్యాచ్ టు దిస్ వరల్డ్. అలాగే వాళ్ళంతా వాళ్ళుగా మానవుల చేత సేవ చేయబడ్డ వాళ్ళు, అంటే వాళ్ళకు వాళ్ళు సేవగా టైటిల్ ఇప్పించుకొని వచ్చే వాళ్ళు వేరేలాగా ఉంటారు. సో మనం వీటిని కూడా గుర్తించాలి. సో సో ప్రార్థించుకుందాం. నజరుడైన యేసయ్యా, అయ్యా ఈరోజు కొత్త సిరీస్ ని మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు అయ్యా. కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువగా ఉన్నారు, కానీ ఎలాంటి పని వాళ్ళు కావాలో మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు. పని వాళ్ళ లక్షణాలు ఇలా ఉండాలి, నాకు కావలసిన పని వాళ్ళు ఇలా ఉండాలి అని మీరు చెప్పారు నాయన. అలాగా ఉండే కృపను మా అందరికీ దయచేయండి. మేము ఎవరిని కూడా ఏ దగ్గర నుంచి ఆశించకుండా మీ సేవ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టుకునే కృపను దయచేయండి అయ్యా. ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా ఇంకా మీకు నచ్చిన పాత్రలాగా మలుచుకొని, మీకు ఉపయోగపడే పాత్రలాగా మమ్మల్ని అందరినీ కూడా వాడుకోమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.